హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఓట్స్ అలవాటు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందా? ఇలా ఉప్మా చేసుకోండి, తినడం స్టార్ట్ చేస్తారు స్లోగా. ఓట్స్ రెగ్యులర్గా తినే వాళ్ళు ఇది ట్రై చేయండి, మీ ఫేవరెట్ లిస్ట్లో ఇది చేరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఓట్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఏమేమి కావాలో చూపించేస్తాను. 1 కప్పు ఓట్స్, మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా క్యారెట్ తురుము, మీడియం సైజ్ టమాటో, చిన్న ఇంచు అల్లం సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ప్యాన్ తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు ఓట్స్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో ఓట్స్ క్రిస్పీగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఓట్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోండి. అల్లం మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్పు ఓట్స్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఉప్మా టెక్స్చర్ కావాలంటే, కొద్దిగా సాఫ్ట్గా కావాలంటే కనుక 1 కప్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, బయట పచ్చి బఠానీ తీసుకొస్తే ఎలా కలర్ వచ్చిందో, అందుకే బఠానీ యూస్ చేసే ముందు ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటే కలర్ అంతా పోయి బఠానీ ప్యూర్గా ఉంటుందన్నమాట. వాటర్ బాగా మరిగిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న పచ్చి బఠానీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ యాడ్ చేయండి. ఓట్స్ యాడ్ చేయగానే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఓట్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఓట్స్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ముందే చెప్పాను కదా, ఓట్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే ఓట్స్ దింపేసుకోండి, ఎందుకంటే మరీ గట్టిగా కుక్ చేసేసుకుంటే తినేసరికి గట్టిగా అయిపోతుంది. కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే సాల్ట్ చెక్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినే ముందు కొద్దిగా లెమన్ జ్యూస్ అలాగే గీతో సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. వేడిగానే తినాలి, చల్లారిపోయిన తర్వాత అసలు టేస్టీగా ఉండదు, అలాగే ఉప్మా జిగురు వచ్చేస్తుంది అనమాట. అందుకనే వేడిగా తినేయాలి. అప్పటికి తినలేకపోతే పెరుగుతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓట్స్ కొద్దిగా తినడం వల్ల టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.